హాయ్ గాయ్స్, ఈ రోజు మనం ఒక మలయాళం సినిమా చూద్దాం. ఇది దృశ్యం సినిమాను తలపించేలా ఉంటుంది. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. ఒక సాధారణ అమ్మాయికి అన్యాయం జరిగితే ఊరికే ఇంట్లో కూర్చోకుండా చాలా తెలివిగా ఆలోచించింది. పోలీసులని ఎదిరించి నిలబడింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది చాలా ఆసక్తికరంగా సాగే సినిమా చివరి వరకు సీటెడ్జ్ లో కూర్చోబెడుతుంది. ఇంతకీ ఈ కథ ఏంటి, అందులో వర్త్ ఏంటో చూద్దాం. ఈ సినిమా పేరు ఇని ఉత్తరం 2022లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సీన్ కట్ చేస్తే హోమ్ మినిస్టర్ న్యూస్ చూస్తున్నాడు. క్రయాన్ ఫ్యాక్టరీని మూసేయాలని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. జనాన్ని తరపడం కోసం పోలీసులు కొడుతున్నారు. చాలా మందికి గాయాలయ్యాయి. దీనంతటికీ కారణం సిఐ కర్ణనే అని న్యూస్ లో జనం చెబుతున్నారు. ఈ కరుణన్ అనేవాడు తన కోపాన్ని అణుచుకుని జనంతో ఎలా మెలగాలో తెలుసుకుని ఉంటే ఈ పాటికి డీజీపీ అయ్యేవాడు అని మినిస్టర్ గుణుగుతున్నాడు. అప్పుడు ఎస్పీ వచ్చాడు. మినిస్టర్ ఇప్పుడు అమెరికా వెళ్ళబోతున్నాడట. దాని గురించే మాట్లాడుతున్నాడు ఫోన్ లో. అదే టైంలో ఒక దోమ మినిస్టర్ ను కుట్టింది. వెంటనే ఎస్పీకి కోపం వచ్చి ఈ బిల్డింగ్ లో దోమల మందు కొట్టేవాన్ని పిలిచాడు. అతని చెంప చెల్లు అనిపించాడు. ఆ దెబ్బకు కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న మినిస్టరే లేచి నిలబడ్డాడు. రేయ్, ఈయనెవరో తెలుసా? జనం కోసం కష్టపడే మినిస్టర్. ఆయనను ఒక దోమ డిస్టర్బ్ చేస్తూ కూడుతోందంటే ఆయన ప్రజాసేవ ఎలా చేస్తారు? ఇంతమంది జనాన్ని రక్షించే మినిస్టర్ ను మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకోసారి మినిస్టర్ గారిని దోమ కుట్టిందనుకో, నీ చెవులు మెలిపెట్టడమే కాదు వాటిని లేకుండా చేస్తా అంటాడు. ఈ ఎస్పీ భలేగా ఉన్నాడే అని మినిస్టర్ అతన్నే చూస్తున్నాడు. మినిస్టర్ తానా అంటే తందానా అనే రకం ఈ ఎస్పీ. ఈ ఎస్పీ నాన్న పార్టీ కోసం పాటుపడి ఒకానొక సమయంలో పార్టీ కోసమే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం చెప్పగానే తమ్ముడు నువ్వు అతని కొడుకువా? మీ నాన్న పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు అని 4 మాటలు చెప్పి ఈ క్రయాన్ ఫ్యాక్టరీ విషయం పెద్దదయ్యేలా ఉంది, దాన్ని ఎలాగైనా చేసి క్లోజ్ చేయి అనగానే సార్ నేను చూసుకుంటా అని ఎస్పీ చెప్పాడు. సీన్ కట్ చేసి సిఐ కర్ణన్ ను చూపించారు. గాయపడిన వారిని కలుద్దామని హాస్పిటల్ కు వచ్చిన అతడు ప్రజలను కాకుండా దాడి చేసిన రౌడీలను కలిసి వారితో నవ్వుతుంటాడు. అక్కడున్న ఎస్ఐ మనం కలవడానికి వచ్చింది వీరిని కాదు జనాన్ని అని చెబుతుంటే నాకంతా తెలుసు ఎవరిని విచారించాలి ఎవరిని పరామర్శించాలని, నువ్వు మూసుకో అంటాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ ను చూపించారు. ఆమె పేరు జానకి. బస్సులో శోకంగా వెళ్తోంది. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపించారు. హీరోయిన్ ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ను లవ్ చేసింది. అతని పేరు అశ్విన్. వీరు 5 ఏళ్లుగా లవ్ చేసుకుంటున్నారు. ఇద్దరు ఇంట్లో ఒప్పుకున్నారు. త్వరగా పెళ్లి చేసుకోండి అని అంటే ఇంకొన్నాళ్ళు ప్రేమించుకున్నాక పెళ్లి చేసుకుంటామని చెప్పారు. హీరో మామూలు ఫోన్ వాడుతుంటాడు. అతనికి హీరోయిన్ ఒక స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చింది. అప్పుడు అతడు స్మార్ట్ ఫోన్ ఉంటే టైం వేస్ట్ చేస్తా, సరిగా పని చేయననే ఇన్నాళ్ళు కొనలేదు అంటుంటాడు. ఓ అలాగా, నువ్వు పని మీద ఎక్కడెక్కడికో వెళ్తావు, పనిలో పడితే సరిగా నాతో మాట్లాడను కూడా మాట్లాడవు, కనీసం నిన్ను వీడియో కాల్లోనైనా చూడొచ్చనే ఉద్దేశంతోనే ఈ ఫోన్ ఇస్తున్నా, నీ దగ్గర పెట్టుకో అని చెప్పింది. ఒకరోజు హీరోయిన్ టీ షాప్ దగ్గర బైక్ ఆపి టీ తాగుతుంటే ఎవడో ఒకడు బైక్ ను ఎత్తుకెళ్తున్నాడు. హీరోయిన్ కు కామన్ ఫ్రెండ్ ఉంటాడు. అతని పేరు సురేష్. అతడు వేగంగా వచ్చి రేయ్ నీ బండిని ఎవడో ఎత్తుకెళ్తున్నారా, వెళ్లి పట్టుకోరా అంటాడు. కానీ హీరో పెద్దగా పట్టించుకోకుండా పర్వాలేదన్నట్లే కూర్చుని ఉన్నాడు. ఆ తర్వాత సురేష్ పోలీసులకు బండి మిస్ అయినట్లు కంప్లైంట్ చేశాడు. ఆ బండిని సిఐ పట్టుకుని ఇచ్చాడు. ఇప్పుడు హీరోకు కాల్ చేసిన సురేష్ ఆ సిఐనే నీ బండిని కనిపెట్టాడు, నిన్ను ఫోన్ చేయమని చెప్పాడు, అందువల్ల ఫోన్ చేయరా అని అన్నాడు. లంచం కోసమే అతడు కాల్ చేయమని చెప్పి ఉంటాడు. అతడు వచ్చి కలిసినప్పుడు చూసుకుందాంలే అని హీరో లైట్ తీసుకున్నాడు. అప్పుడు హీరోయిన్ సండే మన ఫ్రెండ్ పెళ్లి ఉంది కదా, గుర్తుందా లేదా అని అడిగింది. నాకెందుకు గుర్తు లేదమ్మా, వెళ్దామని హీరో చెప్పాడు. సీన్ కట్ చేసి ప్రెజెంట్ చూపించారు. నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చిన హీరోయిన్ నేను సిఐని కలవాలి అని చెప్పింది. అక్కడున్న ఎస్ఐ ముందుకొచ్చి విషయం ఏంటో మాకు చెప్పండి అని అనడంతో నేను ఒక హత్య చేశానని చెప్పింది. ఆ మాట వినగానే పోలీసులంతా ఆమెనే చూస్తున్నారు. భయపడిన ఆమె ఒక టాబ్లెట్ తీసివేసుకుంది. అప్పుడు ఒక పోలీసు ఎస్ఐని పక్కకు పిలిచి సార్ ఇప్పుడు ఆ అమ్మాయి ఒక టాబ్లెట్ వేసుకుంది కదా, అదే మాత్రను మా అమ్మ కూడా వేసుకుంటుంది. మెంటల్ గా ప్రాబ్లం ఉండేవారే ఈ టాబ్లెట్ యూజ్ చేస్తారు. ఆ అమ్మాయిని చూస్తే పిచ్చిదాన్లా ఉంది అని అన్నాడు. మనకి
నీకెందుకు ఈ కేసు, ఆమె ఎలాగూ సిఐనే అడుగుతోంది కదా, అతడే వచ్చాక చూసుకుంటానులే అంటాడు. అప్పుడు వీరు ఇన్స్పెక్టర్ కు కాల్ చేశారు. స్టేషన్ కు వచ్చిన ఇన్స్పెక్టర్ హీరోయిన్ ను చూస్తూ ఏం విషయం చెప్పమ్మా అంటాడు. ఏంటి సార్, కొంచెం కూడా మర్యాద లేదా, కూర్చోమని చెప్పరా అంటోంది. సరే కూర్చుని విషయం చెప్పు అంటాడు. అప్పుడు ఆమె నేను ఒకరిని చంపి అడవిలో పాతిపెట్టా అని చెప్పింది. ఆ మాట వినగానే సిఐకి కోపం వచ్చి నువ్వెవరినో చంపి పాతి పెడతావు, నీకు దండం పెట్టి గౌరవంగా కూర్చోమని చెప్పాలా అని కోప్పడుతున్నాడు. సార్, నేను హత్య చేసి తప్పించుకున్న తర్వాత వెతికి మరి మీరేమీ పట్టుకోలేదు, నాకు నేనుగా వచ్చి సరెండర్ అవుతున్నా, అందువల్ల నాకు గౌరవం ఇవ్వాల్సిందే అంటోంది. ఇంతకీ ఎందుకు చంపావు, ఎవరిని చంపావు, డీటెయిల్ గా చెప్పమని సిఐ అడిగాడు. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, సురేష్ అని ఫ్రెండ్ కూడా ఉన్నాడు. మొదట్లో బాగానే ఉండే సురేష్ ఆ తర్వాత చెడ్డవాడని తెలిసింది. నేను స్నానం చేసేటప్పుడు ఫోటోలు వీడియోలు తీసి నన్ను బెదిరించాడు. నేను వాణ్ణి బాగా తిడితే ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని టార్చర్ చేశాడు. అతని వేధింపులు భరించలేక ఒకరోజు అడవిలోకి రా, అక్కడ నువ్వు చెప్పింది చేస్తానని పిలిచాను. అతడు అడవిలోకి వచ్చాక సమయం చూసి కొట్టి చంపానని, డెడ్ బాడీని అక్కడే పాతిపెట్టా అని చెప్పింది. ఆ తర్వాత నా మనసే సరిగా లేదు, అందుకే సరెండర్ కావడానికి వచ్చానంది. ఈ విషయాన్ని ఎవరూ నమ్మట్లేదు, సిఐ కూడా పట్టించుకోవట్లేదు. అప్పుడే ఒక పోలీసు ముందుకు వచ్చి ఈ అమ్మాయికి మెంటల్ లా ఉంది, ఆమె మాత్రం వేసుకోవడం నేను చూశాను, మన టైం వేస్ట్ చేస్తోంది సార్ అని అనగానే ఇన్స్పెక్టర్ కూడా ఆలోచనలో పడ్డాడు. ఇదిగోమ్మా, మేము ఇప్పుడు బిజీగా ఉన్నాం, నీ పేరేంటి, అడ్రస్ ఏంటి, ఎవరిని ఎక్కడ చంపి పాతి పెట్టావో డీటెయిల్ గా రాసి ఇవ్వు, ఆ తర్వాత అంతా విచారించి నిన్ను అరెస్ట్ చేస్తామని ఇన్స్పెక్టర్ చెప్పాడు. అప్పుడు ఆమెకు పిచ్చ కోపం వచ్చింది. నేనే హత్య చేశానని చెప్తుంటే నమ్మట్లేదా, అయితే ఇదిగోండి ఇదే సురేష్ ఐడి కార్డ్ అని ఇచ్చింది. నిజంగానే చంపిందా అని వారంతా ఆలోచిస్తుంటే అక్కడికి చాలా మంది మీడియా వాళ్ళు వచ్చారు. ఇన్స్పెక్టర్ బయటకు వెళ్లి ఏమైందని అడిగాడు. ఒక అమ్మాయి ఒక అతడిని చంపి సరెండర్ కావడానికి వచ్చింది కదా, ఆ కేసు గురించి చెప్పండి అని అడిగారు. ఆ లోపే ఈ కేసు వీరికెలా తెలిసిందిరా అని సిఐ ఆశ్చర్యపోయాడు. ఇప్పుడే ఆమెను విచారిస్తున్నాం, త్వరలోనే అన్ని డీటెయిల్స్ చెప్తాం, ఆ అమ్మాయి కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయినట్లుంది అంటుంటే అప్పుడే అక్కడికి వచ్చిన హీరోయిన్ సార్, నేనేమైనా పిచ్చిదాన్ని అని అనుకుంటున్నారా, నేను ఒక డాక్టర్నే అని ఐడి కార్డ్ చూపించింది. మరి నువ్వు మెంటల్ గా డిస్టర్బ్ అయ్యే వారు వేసుకునే మాత్ర వేసుకున్నావు కదా అంటే అది టెన్షన్ ఎక్కువైనప్పుడు వేసుకునే మాత్ర అని చెప్పింది. అప్పుడు పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని ఆమె చెప్పిన స్పాట్ కు బయలుదేరారు. వారి వెనకే ప్రెస్ వాళ్ళు కూడా స్పాట్ కు చేరుకున్నారు. గ్రామస్తులంతా వీరిని చూసి అక్కడ ఏం జరిగిందని వారు కూడా వచ్చారు. ఈ సిఐ ను చూస్తే జనానికి అసలు నచ్చనే నచ్చడు, ఇతడు మినిస్టర్ యొక్క మనిషి అని అందరికీ తెలుసు. ఇదే టైంలో ఎస్ఐ అక్కడ ఒక కళ్ళజోడును గుర్తించాడు. ఇది ఎవరిదమ్మా అని హీరోయిన్ అడుగుతుంటే ఇది సురేష్ దే అని చెప్పింది. సరే ఇంతకీ డెడ్ బాడీని ఎక్కడ పాతి పెట్టావు అని అడిగాడు. ఇదిగో వస్తున్నా సార్, ఎక్కడ పాతి పెట్టామో చెబుతా అని అంటోంది. ఏంటి పాతి పెట్టామా అంటే నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు ఎస్ఐ. అవును ఉన్నారు సార్ అంది. ఏమ్మా, ఇప్పటి వరకు స్టేషన్ లో అన్నిటికీ నేను నేను అని మాత్రమే చెప్పావు, కానీ ఇక్కడికి వచ్చినాక మేము అని చెప్తున్నావు, ఏంటి మాతో ఆటలాడుతున్నావా అని ఎస్ఐ అరుస్తున్నాడు. లేదు సార్, నేను ఇంకొక పెద్ద మనిషి కలిసే ఇక్కడ పాతి పెట్టాం. ఒక అమ్మాయి ఒకరిని కొట్టి చంపి ఇక్కడ పాతి పెడుతుందా, అది సాధ్యమేనా? ఇంకొక వ్యక్తి నాకు హెల్ప్ చేశారు, ఆయన గురించి ఎలా చెప్పేది, అతని గురించి పోలీసులకు చెప్పనని ప్రామిస్ కూడా చేశాను, ఎలా చెప్పేది అని వెనక ముందాడుతుంటే ఏం పర్వాలేదు, అతడెవరో చెప్పమ్మా అని ఎస్ఐ అడిగాడు. అప్పుడు హీరోయిన్ నీళ్లు నములుతూ చెప్పడం స్టార్ట్ చేసింది. ఇంకో వ్యక్తి వేరెవరో కాదు, ఈ సిఐఏ అని చెప్పింది. ఏంటి నేనా నేనా అని ఆ సిఐ ఆశ్చర్యపోతున్నాడు. కోపాన్ని తట్టుకోలేక అందరి ముందే ఆ అమ్మాయిని కొట్టాడు. ఏంటమ్మా, ఎక్కడికొచ్చి ఎవరి గురించి మాట్లాడుతున్నావు, నా పైనే నింద వేస్తావా అని సిఐ అరుస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ నన్ను నమ్మట్లేదా, అయితే అతని ఫోన్ ను చెక్ చేయండి అని చెప్పింది. 16వ తేదీ శుక్రవారం 8:45కు అతనికి నేను కాల్ చేశాను, కావాలంటే ఆ కాల్ లిస్టు తీసి చూడండి అని చెప్పింది. అప్పుడు ఎస్ఐ మిగతా పోలీసులు ఈ సిఐ ని పట్టుకుని పక్కకు తీసుకెళ్లారు. హీరోయిన్ సిఐ ని చూస్తూ నువ్వు కొడితే మాత్రం నీ పేరు చెప్పకుండా ఉంటానా, సురేష్ ని చంపింది నువ్వే నువ్వే అని అరుస్తోంది. అప్పుడు జనం కూడా ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు, ఇతడే చంపి ఉంటాడు అని అంటుంటారు. అప్పుడు ఎస్ఐ ఇన్స్పెక్టర్ ని తీసుకెళ్లి కార్ లోపల కూర్చోబెట్టాడు. కారు స్టార్ట్ చేయబోతుంటే జనం అంతా వచ్చి అడ్డుకున్నారు. ఈ కారును ఇక్కడి నుంచి మీరు కదిలించలేరు, సాధారణంగా జనం ఇతని దగ్గరికి వెళ్తే లంచం తీసుకోకుండా పనిచేయడు, ఇలాంటి వాడు హత్య కూడా చేసే ఉంటాడు, ఒక హంతకుణ్ణి కాపాడాలని చూస్తున్నారా అని పోలీసులను వాళ్ళు నిలదీస్తున్నారు. ఇప్పుడే ఆ
అమ్మాయి చెప్పిన చోట తవ్వండి, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి అని అరుస్తున్నారు. అప్పుడు ఎస్ఐ పై అధికారులకు కాల్ చేశాడు. ఈ విషయం ఎస్పీ స్థాయికి వెళ్ళింది. అప్పుడు ఎస్పీ వీళ్లకు కాల్ చేశాడు, జరిగిన విషయం అంతా చెప్పారు. నేను కూడా స్పాట్ కు వస్తున్నానని చెప్పి ఎస్పీ బయలుదేరాడు. ఆ అమ్మాయి చెప్పిన చోట తవ్వి చూద్దాం, మనుషులను రప్పించండి అంటాడు. హీరోయిన్ అక్కడ నిలబడి ఉంది. ఆమె దగ్గరికి వెళ్లిన ఎస్పీ, ఎక్కడ పాతి పెట్టావమ్మా, కరెక్ట్ గా చూసి చెప్పు అని అన్నాడు. అప్పుడు ఎక్కడ పాతి పెట్టిందో హీరోయిన్ చూపించింది. అక్కడ తవ్వి చూస్తే లోపల ఒక డెడ్ బాడీ దొరికింది. జనమంతా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. అప్పుడే ఒక డెడ్ బాడీ దొరికింది. డెడ్ బాడీ దొరకగానే ఇక ఈ న్యూస్ గురించే మీడియాలో ఎక్కువగా మాట్లాడుతున్నారు. అప్పుడు సిఐ అదిరిపడ్డాడు. ఏంట్రా, అనవసరంగా ఈ కేసులో ఈ అమ్మాయి నన్ను ఇరికిస్తోందా అని అనుకుంటున్నాడు. ఇప్పుడు డెడ్ బాడీని బయటకు తీశారు, కానీ అది సురేష్ డెడ్ బాడీ కాదు. బయటకు తీసి చూసిన తర్వాత ఒక పోలీస్ ఏమంటున్నాడంటే, సార్ ఇది సురేష్ డెడ్ బాడీ కాదు, ఇతడెవరో నాకు తెలుసు. కొన్ని రోజుల క్రితమే ఇతడు మిస్సింగ్ అయ్యాడు. ఇతడు ఈ ఏరియా పాస్టర్ అని చెప్పాడు. వెంటనే అక్కడికి ఫోరెన్సిక్ టీమ్స్ వచ్చాయి. ఆ డెడ్ బాడీని చెక్ చేస్తున్నారు. ఇదే టైంలో ఆ గొయ్యిలో ఇంకా తవ్వుతున్నారు. లోపల చూస్తే ఇంకో డెడ్ బాడీ ఉంది. ఇంకో డెడ్ బాడీని కూడా తీసి పైన పెట్టారు. చూస్తే చనిపోయింది వేరెవరో కాదు, హీరో. హీరో యొక్క డెడ్ బాడీని చూడగానే హీరోయిన్ మైకంలో పడింది. ఆమెను హాస్పిటల్ కు పంపించారు. ఇదే టైంలో ఇన్స్పెక్టర్ ఫోన్ కు ఎవరో కాల్ చేశారు. ఫోన్ రింగ్ అవుతోంది. అంతేకాదు ఆ గొయ్యిలో కూడా ఒక శబ్దం వస్తోంది. ఏంట్రా ఇక్కడ నుంచి సౌండ్ వస్తోంది అని తవ్వి చూస్తే ఇన్స్పెక్టర్ యొక్క స్మార్ట్ వాచ్ ఆ గొయ్యిలో కనిపించింది. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ముఖం చూడాలే, భయంతో గజగజ వణికిపోతున్నాడు. అప్పుడు ఎస్పీ ఫోరెన్సిక్ టీమ్ ను పిలిచి అసలు ఏం జరిగింది అని అడుగుతున్నాడు. ఈ ఇద్దరిని కూడా ఎవరో షూ లేస్ తో గొంతు నులిమి చంపారు. ఈ యువకుడున్నాడే, అతనికి హంతకునికి బాగా ఫైట్ జరిగినట్లుంది. ఆ ఫైటింగ్ లో హంతకుడు ఈ అబ్బాయిని బాగా కొట్టి తన బూటి కాలుతో ఇతన్ని తొక్కాడు. ఆ షూ యొక్క అచ్చు ఇక్కడ రిజిస్టర్ అయింది. ఆ షూ నెంబర్ 9. అంతేకాదు రైట్ సైడ్ షూ కొంచెం డ్యామేజ్ అయింది అని ఫోరెన్సిక్ టీం వాళ్ళు చెప్పారు. ఈ మాట వినగానే ఎస్ఐ షాక్ అయ్యాడు. ఏంటయ్యా అది విని నువ్వు షాక్ అయ్యావు అని ఎస్పీ అడుగుతున్నాడు. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. 2-3 రోజుల క్రితం ఎస్ఐ ఎక్కడికో వెళ్తున్నాడు. అదే టైంలో ఒక పోలీసు స్టేషన్ బైక్ ను చెక్ చేస్తున్నాడు. ఏయ్యా బైక్ ను చెక్ చేస్తున్నావు, ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు. లేదు సార్, మన ఇన్స్పెక్టర్ ను ఇంట్లో డ్రాప్ చేద్దామని తీసుకెళ్లాను. సైలెన్సర్ పై ఆ హీట్ షీల్డ్ లేకపోవడం వల్ల సార్ యొక్క షూ కొంచెం కరిగిపోయినట్లుంది. కానీ సారు ఇదంతా గమనించలేనట్లుంది. ఒకవేళ చూసి ఉంటే నా పని అయిపోయేది అంటుంటాడు. మంచిదైంది తప్పించుకున్నావులే అని ఎస్ఐ కూడా చెప్పాడు. ఒకవేళ ఇతడే హంతకుడై ఉంటాడా అని ఎస్పీ సందేహపడుతున్నాడు. అప్పుడు హోమ్ మినిస్టర్ పిఏ ఎస్పీకి కాల్ చేశాడు. ఇదిగో చూడండి, కరుణన్ అనేవాడు మినిస్టర్ కు కావాల్సిన వ్యక్తి. ఆ కేసును ఎలాగైనా చేసి క్లోజ్ చేయండి అని చెప్పాడు. కరుణన్ కు ఎలాంటి సమస్య రాకూడదు అని చెప్పాడు. అప్పుడు ఎస్పీ, ఇదంత పెద్ద విషయమే కాదు సార్, నేను చూసుకుంటా అంటాడు. సీన్ కట్ చేస్తే పోలీసుల టీం ఇన్స్పెక్టర్ ఇంట్లో ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందా అని వెళ్లి చెక్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఎస్పీ కూడా వెళ్లారు. ఆ ఇంట్లో చాలా వెతికారు, పెద్దగా ఏమీ కనిపించలేదు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ యొక్క భార్యని అడిగారు. ఆమెను కూడా విచారించిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెళ్లేటప్పుడు ఎస్ఐని చూస్తూ కరుణన్ ను హీరోయిన్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకురండి, విచారిద్దామంటాడు. సీన్ కట్ చేస్తే ఎస్ఐ ఈ కేసును పక్కాగా విచారించి అన్ని ఆధారాలతో ఎస్పీ దగ్గరికి వచ్చాడు. చనిపోయిన అబ్బాయి ఆ అమ్మాయి యొక్క బాయ్ ఫ్రెండ్ సార్. వాళ్ళిద్దరూ 5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆ అమ్మాయి చెప్పినట్లుగానే 16వ తేదీ 8:45కు సిఐకి కాల్ చేసింది అని చెప్పాడు. 11 సెకండ్లు మాట్లాడుకున్నారు, కానీ ఏం మాట్లాడుకున్నారో తెలియట్లేదు. అంతేకాదు ఆ అడవిలోనే ఈ అమ్మాయి యొక్క ఫోన్ ఆఫ్ అయింది. అంతేకాదు ఆ టైంలో సిఐ యొక్క ఫోన్ కూడా అదే టవర్ లో సిగ్నల్ చూపించింది. అంతేకాదు సురేష్ కూడా అదే అడవిలోకి వచ్చాడు. అదే టైంలో అతని ఫోన్ సిగ్నల్ కూడా ఉంది. ఆ తర్వాత అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయి అంతా నిజమే చెప్తోంది సార్ అని ఎస్ఐ అంటున్నాడు. అప్పుడు ఎస్పీ ఏమంటున్నాడంటే, ఏదేమైనా కూడా అతడు కూడా మన మనిషే కదా, ఒకే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం, ఎలాగైనా సిఐని మనం కాపాడాలి అంటున్నాడు. దానికి సంబంధించి మీ దగ్గర ఏదైనా ఐడియా ఉందా అని అడిగాడు. అప్పుడు ఎస్ఐ ఆలోచనలో పడ్డాడు. వాస్తవంగా చెప్పాలంటే ఈ ఎస్ఐ నిజాయితీ పరుడు. ఆ విషయం ఎస్పీకి బాగా తెలుసు. సరే ఓకే, మీరు వెళ్ళండి, నేనే చూసుకుంటా అని చెప్పాడు. హీరోయిన్ విచారించడానికి ఎస్పీ వెళ్తున్నాడు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ ను చూపించారు. అతన్ని ఒక చోట కూర్చోబెట్టి ఫోన్లు కూడా తీసుకున్నారు. అక్కడ ఉన్న ఒక పోలీసుని చూస్తూ, ఫోన్ ఇవ్వయ్యా, ఒక కాల్ చేసుకోవాలి అంటున్నాడు. సార్ ఫోన్లు ఇవ్వలేను సార్, నాకు భార్య పిల్లలు ఉన్నారు, చాలా అప్పులు కూడా ఉన్నాయి, ఫోన్
ఫోన్ గాని ఇచ్చాననుకో ఎస్పీ సార్ కొంచెం కూడా ఆలోచించకుండా నన్ను పనిలోంచి తీసేస్తాడు అని అంటున్నాడు. ఇంకోవైపు ఎస్పీ హీరోయిన్ ను విచారిస్తున్నాడు. సురేష్ ఎక్కడ, నిజం చెప్పమ్మా అంటుంటాడు. నేనే చెప్పాను కదా సార్, మేమిద్దరం పక్కా ప్లాన్ ప్రకారమే అతన్ని హత్య చేసి అడవిలోనే పాతి పెట్టాం. సరే ఇంతకీ ఎక్కడ పాతి పెట్టావు అని అడిగాడు. ఆ విషయం మీరు సిఐనే అడగాలి అంటోంది. ఏంటమ్మా ఇలా మాటలు బాగా మారుస్తున్నావు, మర్యాదగా నిజం చెప్పు అని అన్నాడు. లేదు సార్, నేను అతని గురించి చెప్పనని అతనికి మాట ఇచ్చాను. అతనికి చేసిన ప్రమాణాన్ని మీరను అంటుంటే ఎస్పీ బాగా నవ్వుతున్నాడు. చేసేదంతా చేశావు, అతన్ని ఇరికించావు, ఇప్పుడు మాత్రం కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నావు. అతనికి ఇచ్చిన మాట తప్పను, ఇరికించను అని అంటున్నావు. ఇది నీకు న్యాయంగా అనిపిస్తోందా? ఈ విషయాలేవి చెప్పనని అనుకున్నప్పుడు పోలీస్ స్టేషన్ కి ఎందుకు వచ్చావు? ప్రెస్ కు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చావు? నువ్వు పక్కా ప్లాన్ ప్రకారమే చేశావని నాకు బాగా తెలుసు అంటుంటాడు. అప్పుడామే నేను అతన్ని రెచ్చగొట్టాను కానీ హత్య చేయలేదు. సురేష్ ను చంపింది అతడే, హంతకుడు కూడా సిఐనే. నేను రెచ్చగొట్టానంతే. నేను చేసిన నేరానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికే ఇలా చేస్తున్నా అని చెబుతోంది. ఇదిగో చూడమ్మా, అతనికి డిపార్ట్మెంట్ మొత్తం సపోర్ట్ చేస్తుంది. నిన్ను జైల్లో వేస్తాం అంటుంటే మీరు ఇలా మాట్లాడతారని నాకు బాగా తెలుసు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని అంటోంది. ఓ అలాగా, కోర్టులో నిజం కాదు ఆధారాలే గెలుస్తాయని ఎస్పీ అంటుంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటుంది. సరే అయితే నీ ఇష్టం అని ఎస్పీ వెళ్లిపోయాడు. ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయి చాలా స్ట్రాంగ్ గా ఉంది, నిన్ను కరెక్ట్ గా ఇరికించింది, ఇప్పటికైనా అసలు ఏం జరిగిందో నిజం చెప్పు, నువ్వు నిజం చెప్తేనే నేను కాపాడగలను అని చెప్పాడు. అప్పుడు సిఐ అన్ని విషయాలు చెబుతున్నాడు. 15 ఏళ్ల క్రితం ఈ హోమ్ మినిస్టర్ ఎమ్మెల్యే కావడం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. అతని పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అతన్నే నిలబెడుతుందని అనుకున్నాడు. కానీ వేరే వ్యక్తిని పార్టీ అనౌన్స్ చేసింది. అప్పుడు కోపంతో ఈ సిఐని కలిశాడు. ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ ను ఖతం చేయమని చెప్పాడు. ఈ సిఐ ఒకడిని కలిసి లారీ ఎక్కించి అతన్ని అంతం చేయమని డబ్బిచ్చాడు. చంపబోయే వ్యక్తి లారీలో కూర్చున్నాడు. ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ తన భార్యతో బైక్ పై వెళ్తుండగా లారీతో ఢీకొట్టాడు. అక్కడికక్కడే ఎమ్మెల్యే క్యాండిడేట్ చనిపోయాడు. అతని భార్య కొనువు ఊపిరితో ఉంది. ఇది చూసిన ఆ హంతకుడు చాలా బాధపడ్డాడు. ఇతన్నొక్కడే చంపాలనుకుంటే అనవసరంగా ఇంకో ప్రాణాన్ని కూడా తీశానే అని అతడు చరించిపోయాడు. అప్పుడే అటువైపు ఒక అబ్బాయి వెళ్తున్నాడు. లారీ వాడిని చూసి బాగా అరిచాడు. లారీ వాడు ఆగకుండా వెళ్లిపోయాడు. కొన ఊపిరితో ఉన్న లేడీని ఆ అబ్బాయి హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. విషయం తెలిసి అక్కడికి ఇన్స్పెక్టర్ వచ్చాడు. లారీతో యాక్సిడెంట్ చేశారని అతన్ని నేను గుర్తుపడతానని ఆ అబ్బాయి చెప్పాడు. ఆ మాటలు వినగానే ఇన్స్పెక్టర్ లోపల వణికిపోయాడు. వెంటనే మినిస్టర్ కు కాల్ చేశాడు. ఆ టైంలో అతడు ఎమ్మెల్యే కూడా కాలేదు. సార్ సమస్య వచ్చి పడింది, ఏం చేసేది అని విషయం మొత్తం చెప్పాడు. ఆ సాక్షినే హంతకుడిని చేసి కేసు ముగించమని మినిస్టర్ చెప్పాడు. వెంటనే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లిన సిఐ, ఏరా నువ్వే చంపి ఏమీ తెలియనట్లు సాక్షిగా వచ్చావా అని అతనిపైనే కేసు పెట్టాడు. నకిలీ ఆధారాలతో అతన్ని జైలుకు కూడా పంపాడు. ఇంకోవైపు యాక్సిడెంట్ చేసిన వాడి భార్య ప్రెగ్నెంట్ గా ఉంది. అతడు ఈ యాక్సిడెంట్ చేసి ఇంటికెళ్తే అతని భార్య కడుపు పోయింది. ఇదే తలుచుకుంటూ అతడు చాలా రోజులు నిద్రలేని రాత్రులు గడిపాడు. తను చేసిన తప్పు వల్లే పిండం పోయిందని బాధపడ్డాడు. ఆ తర్వాత చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశాడు. కొన్నాళ్లకు ఫాదర్ అయ్యాడు. ఫాదర్ అయిన తర్వాత ఇంటింటికి వెళ్లి ప్రార్థనలు చేసేవాడు. ఒక అబ్బాయి జైలుకు వెళ్లి వచ్చాడని, అతని మానసిక స్థితి సరిగా లేదని, అతడు బాగుండాలంటే మీరే ప్రార్థనలు చేయాలని ఒక తల్లి పిలిచింది. ఈ ఫాదర్ ఆ ఇంటికి వెళ్లి చూస్తే ఆ విట్నెస్ అబ్బాయే అలా పడి ఉన్నాడు. అతడు చేయని తప్పుకు జైలుకు వెళ్లి ఏళ్ల పాటు శిక్ష అనుభవించాడు. ఇప్పుడు పిచ్చోడయ్యాడు. ఆ అబ్బాయిని చూడగానే ఈ ఫాదర్ గుండె పగిలినంత పనైంది. తను చేసిన తప్పు వల్ల ఎంత మంది బాధపడుతున్నారు, అందువల్ల సరెండర్ అవుదామని అనుకున్నాడు. అంతకంటే ముందు ఇన్స్పెక్టర్ కు సమాచారం ఇద్దామని అతనికి కాల్ చేసి విషయం చెప్పాడు. ఇతని మాటలు వినగానే ఇన్స్పెక్టర్ భయపడ్డాడు. ఇన్నేళ్ల తర్వాత నీకు ఇదేం బుద్ధయ్యా, అయితే మనం నేరుగా కలుద్దామని చెప్పాడు. ఆ సిఐ పోలీస్ జీప్ లో కాకుండా షెడ్ లో ఉండే వెహికల్ లో అక్కడికి వెళ్ళాడు. అతన్ని తీసుకుని అడవిలోకి వెళ్ళాడు. జరిగిందేదో జరిగిపోయింది, అంతా మర్చిపో. ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఎమ్మెల్యే కాదు మినిస్టర్ అయ్యాడు. ఏదేదో చెప్పి కన్విన్స్ చేయాలని చూశాడు. కానీ ఫాదర్ తన మనసు మార్చుకోలేదు. జీసస్ నన్ను క్షమించడు, నేను సరెండర్ అవుతా అన్నాడు. ఓ అలాగా, అయితే నువ్వు జీసస్ దగ్గరకే వెళ్ళు అని షూలేస్ తీసి అతని గొంతు నులిమి సిఐ చంపేశాడు. అదే టైంలో సిఐకి కాల్ వచ్చింది. ఫోన్ తీసి హలో హలో అంటున్నాడు. ఎవర్రా ఈ టైంలో ఫోన్ చేస్తున్నారని ఫోన్ కట్ చేశాడు. అప్పుడే అడవిలో ఏదో అలికిడి వినిపించింది. ఎవర్రా అని చూస్తే అక్కడ హీరో ఉన్నాడు, ఫోటోస్ తీస్తున్నాడు. సిఐ కూడా అతన్ని
వాళ్ళని చూశాడు. ఇక ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడు హీరో భయపడి అక్కడి నుంచి పారిపోతున్నాడు. హీరోను వెంబడించిన సిఐ పట్టుకున్నాడు. ఏంట్రా చూసి నైస్ గా తప్పించుకుందామని అనుకుంటున్నావా? నా నుంచి తప్పించుకోలేవు అని ఫుల్లుగా కొడుతున్నాడు. అదే లేస్ తీసి హీరోను కూడా చంపేశాడు. అతన్ని కూడా చంపేసి పాతి పెట్టా అని ఎస్పీకి మొత్తం చెప్పేశాడు. ఇదంతా విన్న తర్వాత ఎస్పీ షాక్ అయిపోయాడు. రేయ్ నువ్వే అక్కడ పాతి పెట్టా అని చెప్పావు, మరి అలాంటప్పుడు నువ్వే ప్రెస్ ను తీసుకెళ్లి అక్కడ ఎందుకు మళ్ళీ తోడావు అంటున్నాడు. అయ్యో నేను హత్య చేసి అక్కడ పాతి పెట్టలేదండి, 2 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి అక్కడ పాతి పెట్టాను. కానీ డెడ్ బాడీస్ ఇక్కడికి ఎలా వచ్చాయో నాకేమీ తెలియట్లేదు అంటున్నాడు. యో ఆ అమ్మాయి సూపర్ గా ప్లాన్ వేసుకుని నిన్ను కరెక్ట్ గా ఇరికించింది. ఇకపై ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు అంటున్నాడు ఎస్పీ. అప్పుడే మినిస్టర్ కాల్ చేశాడు. ఆ కేసు ఏమైందయ్యా అని ఆరా తీశాడు. సార్ ఆ కేసు పెద్ద సమస్య ఏం కాదు సార్. ఆ అమ్మాయి ఎవరంటే చనిపోయిన అబ్బాయి యొక్క గర్ల్ ఫ్రెండ్. ఆ కేసు మనం ఈజీగానే క్లోజ్ చేయొచ్చు. కానీ అక్కడ ఇంకో డెడ్ బాడీ దొరికింది, అది ఫాదర్ ది. అతడు ఎవరో తెలియట్లేదు అని ఎస్పీ నటిస్తున్నాడు. అప్పుడు మినిస్టర్ ఇదిగో చూడు, ఆ ఫాదర్ గురించి మొత్తం విచారించాల్సిన అవసరం లేదు. త్వరగా ఈ కేసును ముగించి ఆ ఇన్స్పెక్టర్ ని కాపాడు. ఆ తర్వాత నాకు కాల్ చేయమని మినిస్టర్ ఫోన్ పెట్టేశాడు. ఇప్పుడు ఎస్పీ హీరోయిన్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతున్నాడు. నేను వెళ్లి ఇన్స్పెక్టర్ ను విచారించానమ్మా. అప్పుడు అతడు అన్ని వాస్తవాలు ఒప్పుకున్నాడు. అతనికి ఒక ఇన్ఫార్మర్ నుంచి కాల్ వచ్చింది. అడవిలోకి వెళ్ళినప్పుడే అక్కడ వాచ్ మిస్ చేశాడు. ఆ చనిపోయిన ఫాదరే సమాచారం ఇచ్చిన ఇన్ఫార్మర్. ఇంకో అబ్బాయి చనిపోయాడు కదా, అతడెవరంటే ఒక మావోయిస్ట్. అలా అంటుంటే ఓహో మావోయిస్టా, అలా హీరోయిన్ దీర్ఘం తీస్తోంది. ఏంటి అలా అంటున్నావు, ప్రేమికుడు అని చెప్పాలా అంటుంటాడు ఎస్పీ. సార్ అంతా కనిపెట్టినట్టున్నారే. హీరోయిన్ కూడా కొంచెం వెకిలిగానే మాట్లాడుతోంది. అప్పుడు ఎస్పీ ఇదిగో చూడమ్మా, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. ఆ ఇన్స్పెక్టర్ కు సపోర్ట్ చేసేలా మినిస్టర్ లెవెల్లో ఉన్నారు. ఈజీగా నిన్ను ఇందులో ఇరికిస్తారు. అదంతా వదిలి సురేష్ ను నేనే చంపానని నువ్వు వచ్చి లొంగిపోయావు. ఇక నిన్ను అరెస్ట్ చేయడానికి ఇంతకంటే ఇంకెక్కువ ఏం కావాలి అంటున్నాడు. అప్పుడు ఒక పోలీస్ పరిగెత్తుకుంటూ వచ్చి సార్ అర్జెంట్ గా టీవీ పెట్టి చూడండి సార్ అంటున్నాడు. టీవీ ఆన్ చేస్తే సురేష్ మాట్లాడుతున్నాడు. నన్నెవరూ చంపలేదు, నేను టూరుకు వెళ్ళాను. నా సెల్ ఫోన్ ఆఫ్ అయిపోయింది, అందువల్లే నన్ను ఎవరు కాంటాక్ట్ కాలేకపోయారు. నేను చనిపోయినట్లు ఈ విషయం నాకు తెలిసింది, అందువల్లే ఇప్పుడు ఊరికి వచ్చానని అతడు చెప్తున్నాడు. అప్పుడు హీరోయిన్ ఎస్పీని చూస్తూ ఏంటి సార్ ఇప్పుడు ఓకేనా అంటోంది. అప్పుడు ఎస్పీకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేరుగా ఈ సిఐ దగ్గరికి వెళ్లి యో ఆ అమ్మాయి చాలా క్లెవర్ గా ఉంది, ఏం చేస్తున్నాం ఏం చేయబోతున్నాం అని ఆమెకు పక్కాగా తెలిసినట్లే ప్లాన్ చేస్తోంది. నేను నిన్ను కాపాడడానికి ఏదైనా ట్రై చేస్తా అని చెప్పి ఎస్పీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పుడు కాపలాగా 2 పోలీసులు ఉన్నారు. ఒక అతడు భోజనం తీసుకొచ్చి సిఐకి ఇచ్చాడు. ఇంకో పోలీసును చూస్తూ ఇతన్ని నేను చూసుకుంటాను, నీకు నిద్ర వస్తే వెళ్లి పడుకో అని చెప్పాడు. ఆ పోలీసు కూడా పడుకుంటా అని వెళ్లిపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఒక్క పోలీసు మాత్రమే ఉన్నాడు. ఎవరూ లేని టైంలో ఈ పోలీసు ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి సార్ మాట్లాడుకోండి అని ఫోన్ ఇచ్చాడు. ఇతడు ఫోన్ తీసుకుని బాత్రూమ్ లోకి వెళ్లి పిఏకు కాల్ చేశాడు. మినిస్టర్ కు కాల్ చేస్తే కలవలేదు, ఎందుకంటే అతడు అమెరికాకు వెళ్ళాడు కదా. పిఏకి కాల్ చేసి నేను కరుణన్ మాట్లాడుతున్నా అన్నాడు. కరుణన్ పేరు వినగానే బిడ్డ హడలిపోయాడు. ఒరేయ్ ఇప్పుడెందుకు కాల్ చేసావురా నాయనా, ఏదైనా క్లూ దొరుకుతుందా అని మీడియా వాళ్ళు గుంట నక్కల్లా ఎదురు చూస్తున్నారు. ఈ విషయం గాని వారికి తెలిసిందంటే పొద్దస్తమానం ఈ న్యూసే టీవీలో వస్తుంది. ఇంతకీ ఎందుకు ఫోన్ చేసి చచ్చావో చెప్పరా అని పిఏ అడిగాడు. ప్లీజ్ ఎలాగైనా చేసి నన్ను కాపాడండి సార్ అని సిఐ బతిమిలాడాడు. అంతా నేను చూసుకుంటా కానీ ఇప్పుడు కాల్ కట్ చేయమని చెప్పాడు. ఇంతకు ముందు సాయం చేయమని ఎన్నిసార్లు నాకు ఫోన్ చేసి బతిమిలాడి ఉంటారు. ఇప్పుడు ఒక్కసారి నాకు సాయం చేయమని అడిగితే నన్నే పట్టించుకోరా, నేను గాని జైలుకు పోతే అందరినీ ఇరికిస్తారా అనుకుంటున్నాడు. సీన్ కట్ చేసి మరుసటి రోజు చూపించారు. పోలీస్ స్టేషన్ కు ప్రెస్ వాళ్ళు వచ్చారు. సార్ అసలు ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతున్నారు. నిన్న రాత్రి ఆ ఇన్స్పెక్టర్ తో ఈ కానిస్టేబుల్ మాత్రమే ఉన్నాడు. బాత్రూమ్ కు వెళ్లిన వాడు ఉరేసుకుని చనిపోయాడట అని ఎస్పీ చెబుతున్నాడు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపించారు. ఏంట్రా ఫోన్ మాట్లాడతానని బాత్రూమ్ లోకి వెళ్లిన అతడు కనిపించట్లేదే అని కానిస్టేబుల్ వెళ్లి చూశాడు. అక్కడ చూస్తే ఇన్స్పెక్టర్ ఉరికి వేలాడుతున్నాడు. ఇదే జరిగింది అని ఎస్పీ ప్రెస్ వాళ్లకు చెప్పాడు. అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, సడన్ గా చనిపోవడానికి కారణం ఏంటి అని మీడియా వాళ్ళు అడిగారు. ఆ హత్యలను అతడే చేశాడని నిన్నే మేము ఆధారాలన్నీ కనిపెట్టాం. వాటిని అతను ముందు పెట్టి విచారించినప్పుడు అతడు కూడా ఒప్పుకున్నాడు. ఇక ఈ కేసు నుంచి బయటపడే ఛాన్స్ లేదని భయపడిపోయి అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని చెప్పాడు. ఇన్స్పెక్టర్ ఎందుకు పాస్టర్ ను చంపాలి, అంతేకాదు చనిపోయిన ఇంకో
అబ్బాయి ఎవరు అని మీడియా వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. ఇన్స్పెక్టర్ కు పాస్టర్ కు ఇంతకు ముందు ఏదో పగ ఉన్నట్లుంది. 16వ తేదీ వాళ్ళిద్దరూ ఆ అడవిలో కలుసుకుని గొడవ పడ్డారు. ఆ గొడవలోనే పాస్టర్ ను ఇన్స్పెక్టర్ చంపాడు. అతన్ని చంపేది ఈ ఫోటోగ్రాఫర్ చూశాడు. అది చూశాడని చెప్పి ఈ ఫోటోగ్రాఫర్ ను కూడా ఇన్స్పెక్టర్ చంపాడని ఎస్పీ చెప్పాడు. అయితే ఈ కేసులో ఆ అమ్మాయి రోల్ ఏంటి? తనెందుకు సురేష్ ను చంపానని పోలీస్ స్టేషన్ కు వచ్చి సరెండర్ అయింది అని అడిగారు. అప్పుడు ఎస్పీ నవ్వుతున్నాడు, ఏమీ మాట్లాడలేదు. సీన్ కట్ చేసి హీరోయిన్ ను చూపించారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లి ఆమె మీడియాను కలిసింది. ఒక ఛానల్ వాళ్ళు ఈమెను ఇంటర్వ్యూ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందో మొత్తం వివరంగా చెప్పండి అని అడిగారు. మేము ఆ రోజు రాత్రి ఒక ట్రిప్ కు వెళ్లాలని ప్లాన్ వేసుకున్నాం. పెళ్లికి వస్తానని చెప్పిన వాడు ఇంకా మనిషే కనబడట్లేదేంట్రా అని ఈమె కాల్ చేసింది. కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఈమె అతనికి చాలా సార్లు కాల్ చేసింది, చాలా సేపు వెయిట్ చేసింది. ఆ తర్వాత సురేష్ కు కాల్ చేసి ఎక్కడ్రా వాడు, వస్తానని చెప్పాడు కానీ మనిషే లేడు అని అంది. నువ్వేమైనా వాడిని చూసావా అని అడిగింది. వాడు ఒక గుడ్ల గుబ్బ ఫోటో తీయాలని చెప్పాడు. నేనే అడవిలో దించేసి వచ్చాను. ఆ తర్వాత పికప్ చేసుకోవాలని నేను కూడా కాల్ చేస్తున్నాను, వాడు తీయట్లేదు అని ఇతడు కూడా చెప్పాడు. ఇప్పుడు మరుసటి రోజు అయింది, అయినా కూడా అతడు కనిపించలేదు. వీళ్ళు అడవిలోకి వెళ్లి వెతికారు. అక్కడ అతని కళ్ళద్దాలు కనిపించాయి. కొంచెం ముందుకెళ్లి చూస్తే ఇన్స్పెక్టర్ యొక్క నేమ్ బ్యాడ్జ్ కనిపించింది. ఆ తర్వాత పక్కనే చూస్తే ఏదో లేటెస్ట్ గా కప్పి పెట్టినట్లు ఆమె కనిపించింది. ఆ తర్వాతే మేము ఇదంతా ప్లాన్ వేసుకున్నామని హీరోయిన్ చెబుతోంది. అప్పుడు యాంకర్ ఏం చెప్తోందంటే, ఈ అమ్మాయి లాగా అంతా ధైర్యంగా ఉండాలి. ఏదో జరిగిందని ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చుంటే లాభమే ఉంది. ఈమె ఒక రోల్ మోడల్ అని పొగుడుతున్నారు. సీన్ కట్ చేసి పోలీస్ స్టేషన్ లో చూపించారు. టీవీ ఇంటర్వ్యూలో హీరోయిన్ మొత్తం చెప్పింది కదా, అదే రిపోర్ట్ గా రాసి ఇవ్వమని ఎస్పీ చెప్పాడు. అలాగే రాసి హీరోయిన్ వెళ్లిపోతోంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఎస్ఐ హీరోయిన్ ను చూసి శుభాకాంక్షలు చెబుతున్నాడు. పక్కా ప్లాన్ తో నిందితుడిని పట్టించావు, నువ్వు చాలా ధైర్యవంతురాలివి అని పొగిడాడు. కానీ నాకు ఒక డౌట్ ఉంది. యాక్చువల్ గా అశ్విన్ అద్దాలే ఉపయోగించాడు, కానీ ఆ అద్దాలు అక్కడికి ఎలా పోయాయి? ఇన్స్పెక్టరే ఇద్దరిని చంపి పాతి పెట్టాడంటే తానే పిరికివాడిలా సూసైడ్ చేసుకుని ఎలా చనిపోతాడు? ఇందులో ఏదో మర్మం ఉంది, నిజమేంటో చెప్పు అని అడిగాడు. నిజం తెలిసింది ఒకే ఒక వ్యక్తికి, అతడు కూడా ఇప్పుడు చనిపోయాడు. ఎవరికి నిజం తెలియదు అని హీరోయిన్ వెళ్లిపోయింది. అసలు ఏం జరిగిందని ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. హీరో కనిపించట్లేదని వెతుక్కుంటూ సురేష్ హీరోయిన్ అడవిలోకి వెళ్లారు. అక్కడ ఒక ఫోన్ ను కనిపెట్టారు. హీరోకు హీరోయిన్ ఒక ఫోన్ కొనిచ్చింది కదా, ఆ ఫోన్ నే కనిపెట్టారు. అది ఆన్ చేసి చూస్తే ఒక వీడియో కనిపించింది. ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తే ఈ పోలీసు ఆ పాస్టర్ ను చంపుతున్నాడు. అదే టైంలో ఫోన్ రావడంతో రింగ్ అయింది. అప్పుడు హీరోను ఆ సిఐ చూశాడు. హీరో భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయాడు. అప్పుడే ఫోన్ కింద పడిపోయి ఆఫ్ అయింది. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, ఆ పోలీసు తప్పకుండా అశ్విన్ ఏదైనా చేసి ఉంటాడేమో అని భయపడుతోంది. హీరోను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తున్నారు. ఆ తర్వాతే ఫ్రెష్ గా గొయ్యి తొయ్యిన ఆనవాళ్లు కనిపించాయి. దాన్ని తిరిగి తోడి చూస్తే డెడ్ బాడీస్ కనిపించాయి. డెడ్ బాడీస్ చూడగానే హీరోయిన్ అదిరిపడింది. వెంటనే పోలీసులకు కాల్ చేద్దామని ఫోన్ తీస్తోంది. అప్పుడే సురేష్ ఆమెను ఆపాడు. ఇదిగో చూడు, నువ్వు పోలీసులకు కాల్ చేసి పోలీసును పట్టించాలని అనుకుంటున్నావా? మనకు ఎవరూ సాయం చేయరు. పైగా మనమే హత్య చేశామని ఆ నిందను మనపైనే వేస్తారు. అందువల్ల మనం పక్కా ప్లాన్ వేసుకుని అతన్ని ఇరికించేలా చేయాలని చెప్పాడు. ఆ తర్వాతే హీరోయిన్ వ్యూహ రచన చేసింది. ఆ తర్వాత హీరోయిన్ సురేష్ ను సిఐ ఇంటికి పంపించి అతనికే తెలియకుండా అతని స్మార్ట్ వాచ్ ని తీసుకురమ్మంది. సురేష్ కూడా ఆ ఇంటికి వెళ్లి నైస్ గా స్మార్ట్ వాచ్ కొట్టేశాడు. ఆ తర్వాత అడవిలోకి వెళ్లి డెడ్ బాడీస్ ను కలెక్ట్ చేసుకున్నారు. వాటిని తీసుకొచ్చి ఇప్పుడు వీరు చెప్పిన చోట పాతి పెట్టారు. ఆ గొయ్యిలో వాచ్ కూడా పడేసింది. కళ్ళద్దాలను కూడా ఒక ఆధారంగా చూపించాలని అక్కడ పడేసింది. ఆ తర్వాత హీరోయిన్ పక్క ప్లాన్ ప్రకారం పోలీసుల దగ్గరికి వెళ్లి సరెండర్ అయింది. ఇప్పటి వరకు ఇదే పెద్ద ట్విస్ట్ అంటే అంతకు మించి ఇంకో ట్విస్ట్ రివీల్ చేశారు. ఇంతకు ముందు హీరోయిన్ ను ఎస్పీ విచారించినప్పుడు ఆమె వీడియో చూపించింది. దాన్ని చూసిన ఎస్పీ, నాకు బాగానే తెలుసు నీ దగ్గర ఏదో ఒక ఎవిడెన్స్ ఉండే ఉంటుందని, కానీ ఇప్పుడు కూడా ఈ ఎవిడెన్స్ పెద్ద మ్యాటరే కాదు. నువ్వే హంతకురాలువని కేసును మార్చడానికి నాకు పెద్దగా టైం పట్టదు అంటుంటే హీరోయిన్ భయపడుతోంది. ఆమెను చూసిన ఎస్పీ, ఏం భయపడకమ్మా, నేనేం అంత క్రూరమైన వాణ్ణి కాదు. నీ ధైర్యం నాకు బాగా నచ్చింది. ప్రియుడు చనిపోయాడని ఇంట్లో కూర్చుని ఏడవకుండా ధైర్యంగా ముందుకొచ్చావు. పక్కా ప్లాన్ తో ఇదంతా చేశావు. అందుకోసం నిన్ను పొగడకుండా ఉండలేకపోతున్నా అంటాడు. ఆ తర్వాత మినిస్టర్ కు కాల్ చేసి, సార్, ఆ అమ్మాయి దగ్గర పక్కా ఆధారాలున్నాయి. ఇప్పుడు గాని మనం ఏదైనా గోల్మాల్ చేస్తే ఆ
ఆధారాలు వైరల్ అవుతాయి. ఆ ఇన్స్పెక్టరే ఆత్మహత్య చేసుకుంటే ఈజీగా ఈ కేసును ముగించొచ్చు, లేదంటే తలనొప్పిగా మారుతుందని చెప్పాడు. ఓహో అలాగా, అతడు చస్తే సరిపోతుందా, ఆ విషయం నేను చూసుకుంటా అని మినిస్టర్ ఫోన్ కట్ చేశాడు. కొంతమందిని స్టేషన్ కు పంపించాడు. వారు ఇన్స్పెక్టర్ ను కొట్టి ఉరికి వేలాడతీశారు. యాక్చువల్ గా ఎస్పీనే ఇండైరెక్ట్ గా ఆ ఐడియాను మినిస్టర్ కి ఇచ్చాడు. సీన్ కట్ చేసి ప్రస్తుతం చూపించారు. ఆ ఎస్ఐ ఎస్పీ దగ్గరికి వచ్చి, సార్ ఈ కేసులో నాకు ఒక డౌట్ ఉంది. ఆ ఇన్స్పెక్టర్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు, అంతేకాదు ఆ అశ్విన్ అద్దాలు ఉపయోగించాడు, అతని అద్దాలే అని చెప్పి వాళ్ళు అబద్ధం చెప్పారు. అంతేకాదు ఆ అమ్మాయి ఫోన్ నుంచి సిఐ ఫోన్ కు కాల్ వెళ్ళిందని చెప్పారు కదా, ఈ అమ్మాయి అశ్విన్ కు ఇంకో ఫోన్ కొనిచ్చింది. ఆ ఇంకో ఫోన్ నే అశ్విన్ యూజ్ చేశాడు. అశ్వినే ఈ సిఐ హత్య చేస్తున్నాడని చెప్పి అతనికి కాల్ చేశాడు. ఈ కేసు అంతటి వెనుక ఏదో మర్మం ఉంది. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసి మనం మొత్తం కనుక్కోవాలి సార్ అంటున్నాడు. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. ఆ రోజు స్టేషన్ కు వచ్చిన రౌడీలు సిఐని చంపుతుంటే ఎస్పీ హీరోయిన్ అంతా చూస్తున్నారు. తప్పు చేసిన వాడిని వదలకూడదనే ఎస్పీ సపోర్ట్ చేశాడు. అందువల్ల ఈ కేసుపై ఎస్పీ ఎలాంటి చర్యలు తీసుకోవడన్నట్లు చూపించారు. ఇక చివరి సీన్ లో హీరోయిన్ మినిస్టర్ దగ్గరికి వెళ్లి కూర్చుంది. ఇక మినిస్టర్ కు కూడా మూడిందా అనుకుంటే ఇంతటితో సినిమాను ముగించారు. ఎండింగ్ నేమ్స్ వేసేటప్పుడు ఇంతకు ముందు దోమల మందు కొట్టేవాడిని ఎస్పీ కొట్టాడు కదా, అతని దగ్గరికి వెళ్లి నేను నిన్ను కొట్టాను కదా, నువ్వు కూడా నన్ను కొట్టు అంటాడు. ఆ తర్వాత దోమలు కుడుతున్నాయని నెట్ వేస్తున్నావా, నేను ఇప్పుడే బాగా ఆలోచించా, దోమలు కుట్టకుంటే ఆ ఊరిలో దోమలే లేవని అనుకుంటారు, అందువల్ల నెట్ పెట్టకు, దోమలు కుట్టని అంటాడు. ఈ సినిమా ముగించిన విధానాన్ని బట్టి చూస్తే పార్ట్ 2 కు లీడ్ ఇచ్చినట్లున్నారు. ఇంతకు ముందు క్రైమ్ సీన్ లో అద్దాలు దొరికాయి. అశ్విన్ అద్దాలు ఉపయోగించడని ఎస్ఐ కూడా చెప్పాడు. ఒకవేళ అవి మినిస్టర్ అద్దాలు అయి కూడా ఉండొచ్చు, ఎందుకంటే మినిస్టర్ స్పెట్స్ వాడతాడు. మినిస్టర్ భాగవతం అంతా ఎస్పీకి కూడా తెలిసింది. ఒకవేళ రెండో భాగం వస్తే హీరోయిన్ సురేష్ ఎస్పీ కలిసి మినిస్టర్ కథ ముగిస్తారేమో అనిపిస్తోంది. మరో మంచి సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.